నమస్తే అండి. అమరావతి భూములకు సంబంధించి గతంలో భూసేకరణ చేశారు. కొన్ని వేల ఎకరాలు భూసేకరణ చేశారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాని పక్కనే స్టేడియం అన్నటువంటి ప్లాన్లో భాగంగా దానికోసం భూములకు సంబంధించి స్పోర్ట్స్ సిటీకి సంబంధించి భూసేకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఈ స్పోర్ట్స్ సిటీ కోసం మా భూములు తీసుకోవద్దని జనం గొడవ చేస్తున్నారు. మా బతుకులతో ఆడుకోవద్దు, జీవనాధారమైనటువంటి భూములు లాక్కోవద్దని స్పోర్ట్స్ సిటీకి భూసేకరణకు మేము ఒప్పుకోమని రైతులు నిలదీస్తున్నారట. అయినా సరే ల్యాండ్ పూలింగ్కి రంగం సిద్ధమైంది. 5 గ్రామాల్లో 2874 ఎకరాల పూలింగ్. వీటిలో ఎక్కువ పట్టా భూములే. ప్రతి గ్రామ సభలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటిది. అలాగే మూలపాలలో 90% మంది రైతులు వ్యతిరేకత నిరసన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాచివర్లలో ఒకరిద్దరు తప్ప అందరూ తిరస్కరణ. కేతనగూడలో అందరూ కూడా తిరస్కరణ. జామిన మాచివరంలో ఒక్కరూ కూడా అనుకూలంగా లేరు. లంకలకు వరద తాకిడితో మెరక భూములపై కన్నుపడింది. అయితే ఆర్డీఓకి తేల్చి చెప్పారు రైతులు, మేము ఒప్పుకోము, మాకు కన్నతల్లి లాంటిది భూమి, మరి భూమితో మాది విడదీయరాని అనుబంధము, మాకు వ్యవసాయం తప్ప వేరే వృత్తి తెలియదు, తక్కువో ఎక్కువో అన్నది కాకుండా ఉన్న దాంట్లో పండించుకొని బతుకుతున్నాం మేము. అట్లాంటి కన్నతల్లి లాంటి భూమిని మా నుంచి లాక్కొని మా జీవితాలతో ఆటలాడుకోవద్దు. గతంలో భూసేకరణకు తీసుకున్నటువంటి భూములకు ఇప్పటికీ కూడా దిక్కు మొక్కు లేదు. అట్లాంటిది ఇప్పుడు మా నుంచి తీసుకున్నటువంటి భూములకు ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్ళ ముందున్నటువంటి భూమిని పోగొట్టుకొని ఎక్కడో ఇచ్చినటువంటి భూమి మాకెందుకు అంటూ స్పోర్ట్స్ సిటీలో భూసేకరణ గ్రామ సభలో రైతులు నిలదీశారట. నమస్తే.